మాగాయ. దీని పేరు విన్నా, దీన్ని చూసినా తెలుగువారి నోట లాలాజలం ఊగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని, నెయ్యి వేసుకొని, పుల్ల పుల్లగా, కారం కారంగా తింటూ ఉంటే దీని రుచే రుచి. మేము ఈ సంవత్సరం 35 కాయలతో మాగాయి పచ్చడి పెట్టుకున్నాము. మాగాయికి సాధారణంగా పెద్ద కాయ వాడతారు. ఎందుకంటే దీనికి టెంకతో పని లేదు. కండ ఎక్కువ ఉండాలి. పీచు కూడా ఉండాలి. అప్పుడే పచ్చడికి మ్యాక్సిమం రుచి వస్తుంది. ముందుగా కాయల్ని శుభ్రంగా కడిగి, తడ ఆగిపోయాక గుడ్డతో తుడిచి చెక్కు తీసేయండి. ఆ తరువాత ఇలా తొక్క తీసిన కాయల్ని ఒక కత్తిపీట వాడి కండ మొత్తం తరిగేయండి. టెంక మిగిలేదాకా చుట్టూ ఉన్న కండ మొత్తం తరిగేయచ్చు. అటు మరీ పెద్దది కాదు, ఇటు మరీ చిన్నది కాకుండా మీడియం సైజు ముక్కల్ని తరుక్కోవచ్చు. చాకుతో కన్నా కత్తిపీటతో ఈ పని సులువుగా అవుతుంది. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక పెద్ద పాత్రలో వేసుకోండి. పెద్దదని ఎందుకు అంటున్నానంటే ఇందులోనే మొత్తం మిశ్రమం కలుపుతాం కాబట్టి. ఆ తరువాత ఈ మామిడికాయ ముక్కల మీద గడ్డ ఉప్పు చల్లండి. మేము తీసుకున్న 35 కాయలకి ఒక 3/4 కేజీ గడ్డ ఉప్పు అవసరమవుతుంది. గడ్డ ఉప్పుని యూనిఫామ్గా మొత్తం ముక్కల మీద చల్లండి. ఇలా ఉప్పు వేసేసాక ఈ మిశ్రమాన్ని 36 నుంచి 48 గంటల పాటు, అంటే సుమారు 2 రోజుల పాటు అలా వదిలేయండి. ఈ టైంలో ఉప్పు వేయటం మూలాన ముక్కలోని ఊటంతా కిందకి దిగుతుంది. 1.5 2 డేస్ తర్వాత ఒక పల్చటి గుడ్డలోకి ఈ ఊటనంతా పిండేసి మామిడికాయ ముక్కలు పడేయండి. మాగాయ పచ్చడి అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ కాబట్టి కొంచెం ఓపికతో చేయాల్సి ఉంటుంది. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే ముక్కలు నూనె కలపబోయే ముందు, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోయే ముందు పూర్తిగా ఎండాలి. ఈ ఊట అనేది లేకుండా ముక్క పూర్తిగా ఎండాలన్నమాట. అందుకని మనం ఇవన్నీ చేస్తున్నాము. ఆ మిగిలిన ఊటను కూడా తీసేయటం కోసం ఆ తర్వాత మనం ఒక బేసిన్లో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె మీద ఈ మామిడికాయ ముక్కలు తీసిన గుడ్డ పెట్టి ఆ గుడ్డ మీద ఏదైనా బలమైన వస్తువు పెట్టండి. మేము ఇక్కడ ఇంట్లో వాడుకునే ఒక హెవీ రాయిని తీసుకొచ్చి పెట్టాము. ఇలా కాకుండా మీకు వేరేది ఏమన్నా ఉంటే అది పెట్టుకోవచ్చు. రాయిని పెట్టబోయే ముందు మూటని గట్టిగా కట్టేసేసేయండి. కట్టేస్తే మనకి ముక్కలు రాయితో కానీ, కింద పెట్టిన గిన్నెతో కానీ దేనితోనూ కాంటాక్ట్ లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా పెట్టి పైన రాయి పెట్టేసి క్లోజ్ చేసి ఒక 12 అవర్స్ వదిలేసేసేయండి. ఈ 12 అవర్స్ అయ్యేటప్పటికి ఊట మొత్తం కింద ఉన్న బేసిన్లోకి కాగుతుంది. ఈ ఊట మొత్తం దిగాక ముక్కల్ని మనం ఎర్రటి ఎండలో కనీసం 2-3 రోజులు ముక్క మొత్తం డ్రై అయ్యి గట్టి పడేదాకా ఎండలో పెట్టాలి. ఈ ప్రాసెస్ మన ఎండ తీవ్రతని బట్టి 2 రోజులు పట్టచ్చు, లేదా 3-4 రోజులు కూడా పట్టచ్చు.
ముక్కలు ఎండాక మనం పచ్చడి కలపటం గురించి ప్రాసెస్ మొదలుపెట్టాలి. దీనికోసం 200 గ్రాముల ఆవాలు వేయించి ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఇది తర్వాత గ్రైండ్ చేసి మెత్తటి పౌడర్ చేస్తాము. అదేవిధంగా ఒక 200 గ్రాముల మెంతులు వేయించి రంగు మారాక దీన్ని గ్రైండర్‌లో మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ 2 అలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తిరగమూత ఎలా పెట్టాలో చూద్దాం. ఒక 3/4 లీటర్ నువ్వుల పప్పు నూనె బాండీలో పోసి పొయ్యి మీద పెట్టి నూనె వేడెక్కాక 10 ఎండుమిరపకాయలు, 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు, పొడి చేసిన ఇంగువ వేసి మిరపకాయలు రంగు మారేదాకా కొంచెం మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు సపరేట్ చేసిన ఊటని ఒక సన్నటి గుడ్డతో ఫిల్టర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత మనం ఎండబెట్టిన ముక్కల్ని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకొని, మేమిక్కడ బేసిన్‌లోకి తీసుకున్నాము. కలపటానికి వీలుగా అన్నమాట. మనం ఫిల్టర్ చేసిన ఊటని అందులో పొయ్యండి. అందులో పోసాక మనం గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి, ఆవాల పొడి అందులో వేసేసేయండి. ఆ తర్వాత ఇందులోకి గుంటూరు కారం ఒక 600 గ్రామ్స్, అంటే 35 మ్యాంగోస్ లెక్కనమాట. వరంగల్ కారం ఎందుకంటే పచ్చడి రంగు రావటానికి. రంగంటే రెడ్‌గా కనిపిస్తుంది. ఒక 150 గ్రాములు ఇవి అందులో వేసేసేయండి. ఆ తర్వాత ఇందాక మనం నూనె కాగబెట్టి అందులో దినుసులు వేసాం కదా! ఆ నూనె చల్లారిందో లేదో చూసుకోండి. పూర్తిగా చల్లారిపోవాలి నూనె. ఆ పూర్తిగా చల్లారిన నూనె తీసుకొని ఈ మిశ్రమంలో కలిపేసేసేయండి. మొత్తం ఆవాలు, మెంతులు వేసిన దినుసులతో పాటు మొత్తం ఈ మిశ్రమంలో శుభ్రంగా పోసేసేయండి. పోసేసాక గరిటె తీసుకొని ఇందులో బాగా మొత్తం కలిసేటట్టుగా కలపండి. ఇక్కడ మీకొక అనుమానం రావచ్చు. ముందు ఊటంతా బయటికెందుకు తీయాలి? మళ్ళీ చివరిలో ఎందుకు కలపాలి? ఇది ఎందుకంటే మనకి ముక్క ఎండబెట్టేటప్పటికి గట్టిగా అవుతుంది. అదే మనం ఊటతో తడిసిన ముక్కల్లో తిరగమూత వేసేస్తే ఆ ముక్కలు కొంతకాలానికి చీకిపోయినట్టు అవుతాయన్నమాట. టేస్ట్ మొత్తం పోతుంది. అందుకని ముక్కలు ఎండబెట్టడం, ముందు ఊట తీసేసి తర్వాత మళ్ళీ ఊట పోయటం. ఇవన్నీ చేస్తాం మనం. అంతే, నోరూరించే మాగాయి పచ్చడి రెడీ. జాడీలో నిల్వ చేసుకొని సంవత్సరం పాటు హ్యాపీగా కమ్మగా తినొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.